ఒక రాజధాని అంటే ఒక రాజధాని కూడా లేదు. తీరా మన పరిస్థితి ఇంత అధ్వానంగా ఉంది. పోలవరం లేదు, రాజధాని లేదు, మనకు స్పెషల్ స్టేటస్ లేదు, కొత్త పరిశ్రమలు రాలేదు, మన బిడ్డలకు ఉద్యోగాలు రాలేదు, మన రైతులు బాగుపడలేదు, మొత్తం అంతా అప్పుల పాలైపోయారు. రాష్ట్రం కూడా అప్పుల కుప్ప అయిపోయింది. ఇంత అన్యాయం జరుగుతున్నా, ఈరోజు మన రాష్ట్ర ప్రజలకు, మన రాష్ట్రానికి ఇంత అన్యాయం జరుగుతున్నా నిస్సిగ్గుగా ఈరోజు అధికార పక్షము, ప్రభుత్వము, వైసీపీ ప్రభుత్వము అసెంబ్లీలో నిలబడి కేంద్రము మనకి ఇవ్వాల్సిన రాష్ట్ర హామీలు, రాష్ట్రానికి రావాల్సిన హామీలు దాదాపుగా అన్ని నెరవేర్చింది. ఇక కొట్లాడడానికి ఇంకా ఏమీ మిగిలలేదు. దాదాపుగా అన్ని తెచ్చుకున్నాం మనము. ఇక ఏమీ కొట్లాడడానికి లేదు అని చెప్పకనే చెప్పారు. ఇప్పుడు ఎలాగైతే బీజేపీతో సంబంధాలు